అధ్యక్ష అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష హుజురాబాద్లో డంపింగ్ యార్డ్ పెడతా ఉన్నారు అధ్యక్ష. దాని పార్టీలకి అతీతంగా హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా వ్యతిరేకిస్తా ఉన్నారు అధ్యక్ష. దయచేసి మా దగ్గర డంపింగ్ యార్డ్ వద్దు అధ్యక్ష. ఎందుకంటే హనంకొండలో ఉన్న చెత్త అంతా, కరీంనగర్ జిల్లాలో ఉన్న చెత్త అంతా కూడా హుజురాబాద్లో తీసుకొచ్చి వేస్తామంటే చాలా ఇబ్బంది అవుతుంది అధ్యక్ష. దయచేసి మా హుజురాబాద్ నియోజకవర్గ ప్రజల పక్షాన ఎటు పరిస్థితిలో మాకు ఆ డంపింగ్ యార్డ్ వద్దు అనేది మేము రిక్వెస్ట్ చేస్తున్నాం అధ్యక్ష. ఆ డంపింగ్ యార్డ్ పెడితే రేపు నీళ్లు కలుషితమై రేపు పశువులకి నీళ్లు తాగడానికి కూడా ఇబ్బంది అవుతుంది, వ్యవసాయం చేయడానికి కూడా ఇబ్బంది అవుతుంది, ఆ నీళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి దయచేసి మేము దండం పెట్టి చెప్తున్నాము, మాకు దయచేసి ఆ డంపింగ్ యార్డ్ వద్దు అని మీ ద్వారా ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. అదే విధంగా అధ్యక్ష కందుగుల కనకలగిద్ద జూపాకలో ఆ రోడ్ కూడా ఖరాబ్ అయింది అధ్యక్ష. దయచేసి ఆ రోడ్ కూడా వేయాలని విజ్ఞప్తి చేసి అవకాశం ఇచ్చినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు అధ్యక్ష. థ్యాంక్ యూ. మినిస్టర్ గారు సభ్యులు చెప్పింది నోట్ డౌన్ చేసుకున్నాం అధ్యక్ష. ఓకే, థ్యాంక్ యూ. అనిరుద్ధ్ రెడ్డి. ధన్యవాదాలు అధ్యక్ష అవకాశం ఇచ్చినందుకు. వన్ బై వన్ వస్తుంది. టూరిజం మినిస్టర్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను అధ్యక్ష. ఉదండపూర్ రిజర్వాయర్ దగ్గర అధ్యక్ష ఒక టూరిజం హోటల్ శాంక్షన్ చేస్తే అధ్యక్ష వీకెండ్ అక్కడ టూరిస్టులు వచ్చేదానికి అవకాశం ఉంటుంది అధ్యక్ష. అదేవిధంగా అక్కడ ఫారెస్ట్ ఏరియా కూడా ఉన్నది, ట్రెక్కింగ్ కూడా చేసుకోవచ్చు అధ్యక్ష. జడ్చల్ల సిటీకి హైదరాబాద్ సిటీకి దగ్గర కాబట్టి 80 కిలోమీటర్లే, ఎయిర్పోర్ట్ నుంచి 45 to 50 minutes అక్కడ రీచ్ కావచ్చు అధ్యక్ష. ఉదండపూర్ రిజర్వాయర్ కూడా సోమశీలలో ఎట్లయితే అక్కడ బోట్ శాంక్షన్ చేసినారు, ఇక్కడ కూడా శాంక్షన్ చేస్తే అక్కడ వాటర్ వచ్చిన తర్వాత ఆ టూరిజంకి డెవలప్ అయ్యే అవకాశం ఉందని కూడా తెలియజేస్తున్నాను అధ్యక్ష. మినిస్టర్ గారిని కోరుతున్నాను అధ్యక్ష టూరిజం హోటల్ శాంక్షన్ చేయాలని. అదేవిధంగా అధ్యక్ష 2002లో అప్పుడున్న టీడీపీ గవర్నమెంట్లో లెదర్ పార్క్ అక్కడ పొలపల్లిలో శాంక్షన్ చేయడం జరిగింది అధ్యక్ష 25 ఎకరాలలో. ఆ లెదర్ పార్క్ కూడా స్టార్ట్ చేయాలని చెప్పి కూడా కోరుకుంటున్నాను అధ్యక్ష. ఆ పక్కనున్న ఫ్యాక్టరీలంతా అక్కడ చెత్త డంప్ చేసి పొల్యూషన్ బోర్డు వాళ్ళకు కూడా నేను కంప్లైంట్ చేసినా కానీ కూడా దానిపైన చర్యలు తీసుకోలేదు అధ్యక్ష. అక్కడ సుప్రీం అనే కంపెనీ, యామ్నీలు, శిల్ప అనే కంపెనీలు డంప్ చేసి నైట్ కాగానే అక్కడ కాల్స్తున్నారు అధ్యక్ష. దానిపైన పొల్యూషన్ బోర్డు వాళ్ళు యాక్షన్ తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. థ్యాంక్ యూ. సభ్యులు చెప్పింది నోట్ డౌన్ చేసుకున్నాం అధ్యక్ష. నవీన్ యాదవ్ గారు వస్తా, వన్ బై వన్ వస్తుంది. థ్యాంక్ యూ సార్. సార్ మా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కృష్ణానగర్, రహమత్ నగర్, అంబేద్కర్ నగర్ అండ్ ఎర్రగడ్డ ప్రాంతాల్లో నాలాలన్నీ కూడా స్టిల్ట్ నిండిపోయి వర్షాకాలంలో చాలా ఇబ్బంది గురవుతున్నారు స్పీకర్ సార్ పబ్లిక్ అంతా కూడా. మొన్న అసెంబ్లీ జరుగుతున్నప్పుడు పడినటువంటి 15 నిమిషాలు వర్షానికి ఆ ప్రాంతం అంతా కూడా చాలా ఇబ్బందికి గురైన పబ్లిక్ అంతా కూడా. మా గౌరవ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్న అండ్ హైడ్రా కమిషనర్ గారు, జిహెచ్ఎంసీ కమిషనర్ గారు వచ్చి స్పాట్స్ కూడా విజిట్ చేయడం జరిగింది. ఆ డీసెల్టింగ్ అంతా కూడా 56 కోట్ల రూపాయల నిధులు శాంక్షన్ అయినాయి మా ఖైరతాబాద్ జోన్కి అని చెప్పడం జరిగింది. ఇంకా వర్క్స్ స్టార్ట్ కాలేదు. తమ ద్వారా మా మంత్రి గారిని కోరుతా ఉన్నాను వర్క్స్ స్పీడప్ చేసి ఈ సమ్మర్లో ఆ నాలాస్ అన్ని కూడా డీసెల్టింగ్ కనుక చేయగలిగితే ఆ ప్రాంతంలో 60-70% సమస్య తగ్గుతుందని చెప్పి తమ ద్వారా మంత్రులకి గుర్తు చేస్తూ పనులు స్పీడప్ చేయాలని కోరుతూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు స్పీకర్ సార్. అధ్యక్ష సభ్యులు చెప్పింది నోట్ డౌన్ చేసుకున్నాం అధ్యక్ష. ఆదినారాయణ గారు. థ్యాంక్ యూ. ధన్యవాదాలు అధ్యక్ష. మొదటి క్వశ్చన్ అవర్లో ఎప్పుడు వస్తుందని వెయిట్ చేశాం. రెండవ క్వశ్చన్ అవర్లో సార్ మొదటి క్వశ్చన్ అవర్లో అవకాశం రానటువంటి సభ్యులకి అవకాశం ఇస్తానన్నారు. మళ్ళీ మొదటి క్వశ్చన్ అవర్లో మాట్లాడిన సభ్యులకి మళ్ళీ రెండో క్వశ్చన్ అవర్లో అవకాశం ఇవ్వడం వల్ల మాలాంటి వాళ్ళు కొత్తగా ఎన్నికైనటువంటి వాళ్ళు ఎందరో ఉన్నాం, మేమందరం చాలా ఇబ్బంది పడతా ఉన్నాం సార్. ముందుగా నా నియోజకవర్గ ప్రజలు కోరుతున్నటువంటి ముఖ్యమైన సమస్య, నా నియోజకవర్గంలో అశ్వరాపేట మండలంలో పెదబాగు ప్రాజెక్టు ఉంది అధ్యక్ష. గత వర్షాకాలంలో గత ఏడాది భారీ వర్షాల కారణంగా ఆ ప్రాజెక్టు కట్ట తెగిపోవడం జరిగింది అధ్యక్ష. సుమారు 13,450 ఎకరాల ఆయకట్టు ఉన్నటువంటి రైతుల దగ్గర అధ్యక్ష. వెంటనే గతంలో చాలా ఇబ్బంది ఆలోచనతో మంత్రివర్యులు పొంగుల శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా వచ్చేసి మరి త్వరితగతిన పూర్తి చేయమని చెప్పి అధికారులకు ఆదేశించారు.
అధికారులు కూడా విచ్చేసి దాని అంచనా వ్యయాన్ని కూడా ప్రభుత్వానికి పంపారు. మరి అట్టి వ్యయాన్ని త్వరితగతిన శాంక్షన్ చేసి ఈ వచ్చే సీజన్ కల్లా ఆ యొక్క ఏదైతే కట్ట తెగిపోయిందో త్వరితగతిన దాన్ని పునర్నిర్మాణం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. మినిస్టర్ గారు. అధ్యక్ష సభ్యులు చెప్పింది రాసుకున్నాం అధ్యక్ష. విజయుడు గారు. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, నా అల్లంపూర్ తాలూకు అధ్యక్ష రోడ్డు చాలా అధ్వానంగా ఉంది అధ్యక్ష. ఈ మా అల్లంపూర్ తాలూకు రైతులు పండించిన పంటని మార్కెట్కి తీసుకొని కూడా చాలా అధ్వానంగా ఉన్నవి అధ్యక్ష రోడ్లు. అధ్యక్ష, నా అల్లంపూర్ తాలూకు అధ్యక్ష 7 గురుకాలు అధ్యక్ష. 7 గురుకాలు ఉంటాయి అధ్యక్ష. ఒకటే సొంత బిల్డింగ్ ఉంది అధ్యక్ష. మిగతా 6 బిల్డింగ్ కూడా రెండర్ బిల్డింగ్ నడుస్తున్నాం అధ్యక్ష. 6 బిల్డింగ్ కూడా శాంతి చేసి పర్మనెంట్ బిల్డింగ్ ఏర్పాటు చేయాలని కోరుతున్నాను అధ్యక్ష. ఇంకోటి అధ్యక్ష, నా అల్లంపూర్ తాలూకులో 7 మండలాలు అధ్యక్ష. 7 మండలాలకి 7 ఇంటర్ కాలేజీలు 7 డిగ్రీ కాలేజీలు మంజూరు చేయాలని కోరుతున్నాను అధ్యక్ష. ఈ అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు అధ్యక్ష. థ్యాంక్ యూ. అధ్యక్ష సభ్యులు చెప్పింది రాసుకున్నాం అధ్యక్ష. మదన్ మోహన్ గారు. ధన్యవాదములు అధ్యక్ష. మా ఎల్లారెడ్డి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఆ వెనుకబడ్డ ప్రాంతానికి మన వరదలతో విపరీతమైన వరదలతోని చాలా అతివృష్టి జరిగింది. చాలా ఆ రోజు ముఖ్యమంత్రి గారు కూడా రావడం జరిగింది. లింగంపల్లి బ్రిడ్జ్ ఒకటి, అడవిలింగాల బ్రిడ్జ్ ఒకటి, ఈ 4 మండలాలకు సార్ ఎల్లారెడ్డి, లింగంపేట్, నాయరెడ్డిపేట్ ఇవి కనెక్ట్ అయ్యే బ్రిడ్జ్ కూలిపోయింది సార్. అది ఇప్పటికి కూడా చాలా ప్రాబ్లం అవుతా ఉంది. నేను ముఖ్యమంత్రి గారితో కూడా స్పెషల్గా చెప్పడం జరిగింది అధ్యక్ష. మీ ద్వారా ప్రజలకి ఈరోజు నేను ఈ బ్రిడ్జెస్ తొందరగా కంప్లీట్ కావాలని ఆర్ఎండ్ డిపార్ట్మెంట్ మంత్రి గారికి, ఆర్ఎండ్ డిపార్ట్మెంట్ వాళ్ళ ఎగ్జిక్యూటివ్ ఈఎన్సీ గారికి చెప్తా జరుగుతున్నది అధ్యక్ష. ప్రత్యేకంగా ఇక్కడ నాకు నాయుడుపేట, ఎల్లారెడ్డి, మన అడవిలింగాల దగ్గర బ్రిడ్జ్ ఒకటి సార్. తర్వాత లింగంపేట, గాంధారి, రాజంపేట్, సదాశివనగర్ ఇక్కడ అన్ని కూడా బ్రిడ్జెస్ మొత్తం అన్ని పిఆర్ బ్రిడ్జెస్, ఆర్ఎండ్బి బ్రిడ్జెస్ అన్ని కొలాప్స్ అయిపోయింది అధ్యక్ష. ఎక్కువ శాతం రైతులు ఈ ప్రాంతంలో ఉన్నది ఈ మండల ఆఫీసెస్ కూడా అన్ని కొలాప్స్ అయిపోయినాయి సార్. దానికి ప్రతి దగ్గర కూడా మండల రైతులు నా దగ్గర 98% మంది రైతులు కనుక ఈ ప్రాంతంలో చాలా ఇబ్బంది జరుగుతూ ఉంది అధ్యక్ష. మీ ద్వారా గత 6 months నుంచి నేను కంటిన్యూస్గా రిప్రజెంటేషన్ చేస్తూ ఉన్నాను అధ్యక్ష. దయచేసి ఈ ప్రాబ్లమ్స్ స్పీకర్ ద్వారా ఈ అసెంబ్లీ వేదిక ద్వారా నా ప్రజల గురించి తొందరనే సొల్యూషన్ తీసుకురావాలని కోరుతూ అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. అధ్యక్ష సభ్యులు మదన్ మోహన్ గారు చెప్పినట్టు మా విషయాన్ని రాసుకున్నాం అధ్యక్ష.